జై భీమ్ అన్నందుకు చేతికి ఇవ్వాల్సిన డబ్బులు కింద పారేశాడని చెప్పేసి ఒక మార్వాడి వ్యక్తి ఈరోజు అడ్వకేట్ సుబ్బు గారు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. మాట్లాడదాం ఏం జరిగిందో అదే అంశం మీద. అన్న, ఏం జరిగింది? ఎందుకు మీ మీద కుల వివక్ష చూపెట్టారు? అయితే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆదిత్య జనరల్ స్టోర్, ఆదిత్య సూపర్ మార్కెట్, ఆదిత్య టాయ్స్ అండ్ గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్ ఈ 3 పక్క పక్కనే ఉంటాయి. సో నాకు దాదాపుగా ఒక 500 మీటర్ల వరకు కూడా ఎక్కడా కూడా షాప్ లేదు. సో నేను గత 2 సంవత్సరాల నుంచి తన దగ్గర తీసుకున్నా. సార్ నమస్తే అంటాడు, వకీల్ సాబ్ అంటాడు, అన్ని బాగానే ఉంటాడు. సో నెల సరుకులు తీసుకొని నెల మొదటి వారంలో అతనికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు ఇచ్చే క్రమంలో ఒక రోజు నిజామాబాద్ నుంచి నేను అతని దగ్గర గ్రాసరీస్ తీసుకునే టైంలో ఒక 10 రోజుల క్రితం నిజామాబాద్ నుంచి బిక్కి మురళి అన్న నాకు ఫోన్ కాల్ చేసి, తమ్ముడు జైభీమ్ అన్నప్పుడు నేను అన్న జైభీమ్, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము అందరం కూడా జైభీమ్ అనుకోవడం అది సర్వసాధారణం. అయితే జైభీమ్ అంటే ఏంటి? విజయం మనదే అని దాని అర్థం. సో ఈ ఏదైతే ఈ జైభీమ్ అన్నానో వెంటనే చూసి నువ్వు జైభీమా అని అన్నాడు. అవును, జైభీమ్ అంటే తప్పేంటి అని అన్న. ఇక అక్కడ నుంచి తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది. ఏమైనా సరుకులు తెచ్చుకోవాలనుకో వెళ్ళి తెచ్చుకో, కవర్ లో ఏమంటే కవర్ చేసుకో, ఏమైతుంది నేను పనిలో ఉన్నా అని మాట్లాడడం. అన్ని ప్రతి విషయంలో కూడా డిస్క్రిమినేషన్, నువ్వే తీసుకోవడం. డబ్బులు తీసుకో, ఒకసారి నేను కావాలని చేతికిస్తే అక్కడ పెట్టి అంటాడు. నేను కావాలని కొట్టపోతే డబ్బులు ఇస్తుంటే ఎక్కడ నన్ను ముట్టుకోవాల్సి వస్తుందని, స్కానర్ ఉందిగా ఫోన్ పే చేయి, నా దాంట్లో స్కానర్ లో డబ్బులు లేవు అంటే అక్కడ పెట్టి నేను ఇస్తా అని చెప్పి ఏదో సరుకులు సర్దినట్టుగా యాక్ట్ చేయడం. డబ్బులు ఇచ్చేటప్పుడు వెంటనే ఫోన్ వచ్చినట్టుగా ఆ డబ్బులు అక్కడ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేయడం, ఇవన్నీ జరిగింది. అయితే నిన్నటి రాత్రి జూన్ 30వ తారీఖున నేను వాకింగ్ చేసుకుని 8 గంటలకి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను బియ్యం సరుకులు ఇవన్నీ తీసుకున్న తర్వాత నీకు డబ్బులు ఇవ్వను, నీకు అరువు ఇవ్వట్లా. అదేంటి, మనం ప్రతి నెల కదా తీసుకునేది, ప్రతి నెల ఇచ్చేస్తున్నాం కదా అంటే, లేదు ఇక్కడ నుంచి నీకు ఇవ్వను, నీకు ఇవ్వదలుచుకోలేదు అంటే. అందరికీ ఇవ్వట్లేదు అంటే అందరికీ ఇస్తున్నా, మరి నాకెందుకు ఇవ్వట్లేదు, నీకు డబ్బులే కడతాను అంటే, లేదు ఇక్కడ నుంచి నీకు ఇవ్వను. సరే ఓకే, డబ్బులు కట్టే తీసుకెళ్తాను. ఆదిత్య అని ఒక తమ్ముడు, అతను పంపించి డబ్బులు తీసుకొచ్చి అతనికి కడితే పక్కన పెట్టమని చెప్పి అక్కడ పక్కన పెట్టించి డబ్బులు కూడా నాకు పక్కన పెట్టాను. నువ్వు నాకు చేతికి ఇవ్వమంటే నీవు కింద ఎదుగు పెట్టినట్టు తీసుకో, ఏమైతుంది తీసుకో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ నేను అతనితో మాట్లాడితే అతను వాగ్వాదానికి దిగడం జరిగింది. సో వెంటనే వచ్చి మా న్యాయవాది మిత్రులతో పాటుగా, మీడియా మిత్రులతో పాటుగా, విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉస్మానియా నాయకులతో పాటుగా వచ్చి జై భీమ్ అన్నందుకే జరిగిందంటారా? ఎగ్జాక్ట్లీ, జై భీమ్ అన్నందుకే జరిగింది. దానికంటే ముందు వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఏం చేస్తారంటే బంగారం తాకట్టు పెట్టుకుంటారు. పైకేమో కిరాణా జనరల్ స్టోరు, ఫ్యాన్సీ స్టోరు, టాయ్ స్టోర్, లోపలంతా జరిగేదంతా వడ్డీ వ్యాపారం. ప్రతి మార్వాడి చేసేది వడ్డీ వ్యాపారమే. 100 రూపాయలకి 1,00,000 రూపాయలు ఇస్తే 15,000 వడ్డీ వీళ్ళ దగ్గర. 10 గ్రాములు చెవు కమ్మలు పెట్టుకుని నెల రోజుల తర్వాత టైం దాటిపోయిందని ఇవ్వని పరిస్థితి వీళ్ళ దగ్గర. సో మైనర్ని పనుల్లో పెట్టుకోవడం, తర్వాత ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో నాకు ఈ రోజు తెలిసింది అన్నట్టు. సో వీటన్నిటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పైకి జనరల్ స్టోర్ వీళ్లే కాదు, నిన్నే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కూలికి వచ్చే వాళ్ళు, తర్వాత వాచ్మెన్లు, వాళ్ళతో అయితే కనీసం గౌరవంగా కూడా మాట్లాడరు. సో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాపోయిన విషయం కూడా మీరు చూసుకున్నారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం పెద్ద ఎత్తున మొన్నటి వరకు కొనసాగింది. సో మార్పు రాలేదంటారా మరి మార్వాడిలో? 100% మార్పు రాలేదు. కాబట్టే ఈ రోజు నా మీద ఇంత ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత చదువుకొని ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ పేదల లాయర్గా పేరు పొంది ఎన్నో అంటే విమర్శనాత్మకమైన, విప్లవాత్మకమైన కేసులు చేస్తూ తెలంగాణలో గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు కాంచబడినటువంటి నన్నే ఈరోజు కులబోతం అనేది పట్టుకోవడం జరిగింది. సో సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా తెలంగాణలో గో బ్యాక్ నినాదం ఇంకా బలంగా వెళ్ళాలి, ఇదే నాంది కావాలి. అంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నేను కాకుండా ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి నాకే కుల వివక్ష జరిగిందంటే ఇక భారతదేశంలో మిగతా పౌరుల పరిస్థితి, కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధ్వంసకరమైన మాటలు అనుకోరా? 100% అదే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళని ఎందుకు ముట్టుకోవాలి? వాళ్ళు అంటరాని వాళ్ళని ఎందుకు ముట్టుకోవాలి? ఇంకా ఉంది కాబట్టే ఈ రోజు నా మీద కుల వివక్షత జరిగింది. సో కాబట్టి మీడియా వేదికగా నేను ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, మార్వాడీల మీద ఉద్యమం తీసుకురండి, వాళ్ళు చేసే తప్పులు ఎండగట్టండి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అరాచకాల అన్యాయాలు కేసుల ద్వారా ఎదుర్కొంటాం. ఈ మనువాద వాదులు ఎవరైతే ఉన్నారో, మనువాద వాదులకి ఆ గుజరాత్ నుంచి, లేకుంటే రాజస్థాన్ నుంచి, హైదరాబాదు, తెలంగాణలోకి వచ్చి బిజినెస్ చేసుకోవడానికి వారికి స్వేచ్ఛనిచ్చిన వారే జై భీమ్. జై భీమ్ అంటే జ్ఞానము వర్ధిల్లాలి. అలాంటి జ్ఞానం వర్ధిల్లాలని చెప్పి అన్నప్పుడు అతను కూడా ఏం చెప్పాలంటే జ్ఞానం వర్ధిల్లాలి అని చెప్పాలి. జై భీమ్ అంటే నువ్వు జై భీమా అని చెప్పి చేతికి ఇవ్వాల్సిన లక్ష్మీదేవత డబ్బులు ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవతను కూడా కింద పడేసినట్టు కనబడతా ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మనువాదము తలకి ఎక్కి అంత ఒళ్ళు బలిసి మార్వాడీలు కొట్టుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కడైనా కానీ ఇలా పరిస్థితి జరిగితే 100కి 100% మార్వాడీలన్నీ తరిమి తెలంగాణ నుంచి ఉరికిచ్చి గుజరాత్ దాకా, రాజస్థాన్ దాకా పరిగెత్తిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
అంటే దీనికి సంబంధించి గతంలోనే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. సో మార్వాడీలు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, తెలంగాణ వ్యవస్థలో మొత్తం వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు ఇటువంటి ఇంకా నడుస్తున్నాయి అనుకోవచ్చు? నేను ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో కేసీఆర్ ని చూస్తా ఉంటే నిన్న కూడా మన సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది. ఏంటి ఆ సర్క్యులేషన్ అంటే, రోహింగ్యాలో ఒక సొసైటీ ఫామ్ చేసుకుని గేటెడ్ కమ్యూనిటీగా గేట్ లోపల అనేకమైన ఇల్లులు కట్టుకొని ఉన్నట్టు కనబడతా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేసిరో రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇది ప్రజాపాలననా లేకుంటే అహంకారపు పాలన అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు సుమారుగా 12 నుంచి 1300 మంది ఆత్మ బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణలో మార్వాడీల యొక్క హక్కు ఏంటి, మార్వాడీల యొక్క ఉద్దేశాలు ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి మత్తు నిద్ర నుంచి లేచి, ఫామ్ హౌస్ నిద్ర నుంచి లేచి, భూదందాల నుంచి బయటకు వచ్చి ఆ కబ్జాలు ఈ కబ్జాలు హైడ్రాను పెట్టుకుని ఏవైతే రేవంత్ రెడ్డి ఆట ఆడిస్తా రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాడో, ఈ రియల్ ఎస్టేట్ దండాన్ని విడిచిపెట్టి ప్రాక్టికల్ గా గ్రౌండ్ లోకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు జై భీమ్ అంటే దేశభక్త, జై శ్రీరామ్ అంటే దేశభక్త అనే అంశం కూడా చర్చ మీదకి వస్తుంది. సో ఆయన ఇప్పుడు ఆ మార్వాడి అతను కూడా మేము జై భీమ్ అంటాం, తప్పేముంది అని అంటున్నాడు కదా. ఇక్కడ మతానికి సంబంధించిన వివక్ష కాదండి ఇది అంబేద్కర్ గారిని కించపరిచినట్టుగా కనబడతా ఉంది. జై భీమ్ అనగానే ఆయన ఉన్న చేతిలో ఉన్న డబ్బులు కూడా ఇప్పుడు జై శ్రీరామ్ అని మీరు అంటా ఉన్నారు. జై శ్రీరామ్ అన్నప్పుడు జై లక్ష్మీ దేవత అని చెప్పి అనలేమా? జై లక్ష్మీ దేవత అని చెప్పి అనేటోలేగా. లక్ష్మీ దేవతను వాళ్ళు పూజించేవారేగా, లక్ష్మమ్మని వారు పూజించేవారే. అలాంటి లక్ష్మమ్మని కూడా డబ్బులు కింద పడేసాడంటే మనువాదం ఎంతగా నెత్తికి కింద చూడాలి. ఇక్కడ జై శ్రీరామ్ కాదు, జై అంబేద్కర్ కాదు, జై గాంధీ సబ్జెక్ట్ కాదు. మనువాదము తలకెక్కి ఈ గుజరాతీ మార్వాడీలకి ఇక మేమే పరిపాలిస్తున్నాం, ఇక మా దగ్గర అంతా ఉందనే ఒక ఉద్దేశంలో వారు విర్రవీగుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ రోజు గతంలోనూ జరిగినాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటిది ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీ నుంచి మేము ఖండిస్తా ఉన్నాము. తెలుగు వారికి, తెలంగాణ ప్రజలకు ఆర్పీఐ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మార్వాడి వాళ్ళు తెలంగాణలో ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తూ తెలంగాణ వ్యవస్థను దోచేస్తున్నారని మీ ఆరోపణ? అసలు ప్రతిదాలో అండి, స్వీట్ హౌస్ నుంచి గప్చుప్ బండి నుంచి మొత్తం మనం చూస్తా ఉంటే మొత్తం హిందీ వాళ్ళు వ్యాప్తించినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, మోడీ గారు ఎట్లాంటి అయితే గ్రేట్ డిసిషన్ తీసుకొని గో బ్యాక్ రోహింగ్యాని మొత్తము బయటికి పంపించాలని చెప్పి ఏ నిర్ణయంతో SIR అనేది ఒకటి నిర్ణయించారో తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము, అదే అడుగుతా ఉన్నాము. ఈ మార్వాడీలకి కూడా మీరు ఒక రూల్స్ రెగ్యులేషన్స్, ఒక అడ్డుకట్ట, ఒక లైన్ ని మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనవి చేస్తాం. అప్పుడు తెలంగాణ ప్రజల మీద ఈ వివక్ష అనేది ఉండదు. రేపన్నాడు ఆర్పీఐ ప్రభుత్వము కూటమిలో ఖచ్చితంగా రాబోతా ఉంది. కాంగ్రెస్ ని ఖచ్చితంగా తుంగలో తొక్కబోతా ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి బెనిఫిట్స్ ప్రజలకు అందించబోతున్నామో త్వరలో మేము ప్రకటించబోతున్నాం. కుల విద్వేషాలకు దారితీసే అవకాశం లేదా మీరు ఇట్లా మాట్లాడితే? కుల వివక్ష అంటే ఈ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకనంటే ఆయన ఒక క్యాబినెట్ లో, ఆయన యొక్క ఏమంటారు సెక్రటేరియట్ లో ఎక్కడ చూసినా మొత్తం రెడ్డిలే ఉన్నారు కదా. రెడ్డిలు మొత్తం దీన్ని వెళ్తున్నట్టుగా రెడ్డి పరిపాలనగా కనబడతా ఉంది, కానీ ఇది ప్రజా దర్బార్ గానో ప్రజా పరిపాలనగా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇది రేవంత్ రెడ్డి చేసిన బీజమే. రేవంత్ రెడ్డిని చూసుకొని విర్రవీగుతున్నట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఫస్ట్ మారు మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా పరిపాలనలో మారు మనసు వస్తే తెలంగాణలో కూడా మారు మనసు వస్తుంది. అంటే ఇప్పుడు ఇటువంటి అంశాలను కనుక చూసుకుంటే మరోసారి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 100% అన్న. మార్వాడి గో బ్యాక్, హిందీ గో బ్యాక్, తెలుగే మాకు ముద్దు, హిందీ మాకు వద్దు. అంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు హిందీని దేశ భాషగా చిత్రీకరించే పరిస్థితి కనిపించింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ఒకటి, సెంట్రల్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఇస్ డిఫరెంట్. తెలంగాణ ఈరోజు మనం ఆంధ్ర నుంచి దాన్ని సాధించుకున్నామంటే ఎంతో మంది చనిపోతే కానీ ఈరోజు తెలంగాణ సాధించుకోలేదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వస్తుంది, దాని తర్వాత పార్టీ వస్తుంది, దాని తర్వాత హిందీ ఇంపోజిషన్ గురించి మాట్లాడచ్చు. నా పేరు ఇంద్ర, నేను సామాజిక కార్యకర్త. తమ్మునికి ఫోన్ చేయగానే అసలు ఏదో బాధతో ఫోన్ లో మాట్లాడుతుండే, ఏమైంది అంటే ఇట్లా సంగతి అక్క రాత్రి ఇట్లా జరిగింది అనగానే నేను వస్తున్నా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ రోజు తమ్ముడు ఒక అడ్వకేట్, మరి ఆయనకే గౌరవం అన్నది దక్కనప్పుడు మరి మామూలు వ్యక్తికి న్యాయం జరుగుతుంది అన్నది మనకు తెలుసా? అసలు ఏంటి వీళ్ళు బతకడానికి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్లకు, తెలంగాణ ఉన్న వాళ్లకు విలువలు లేకుండా మరి బతకడానికి వచ్చి మళ్ళీ ప్రజల దగ్గర ఎవరెవరైతే అపార్ట్మెంట్లలో చిన్న వాళ్ళు కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళతోనే మీ బతుకు తెరువు. ఇక్కడ ఎక్కువైతే వాళ్ళే కదా కొనేటోళ్ళు, వాళ్ళకు సొమ్ములు ఏమైనా ఉంటే డబ్బులు అవసరానికి పెట్టేది వాళ్ళే. మరి ఈ రోజు మరి ఆ విలువ ఇవ్వకుంటే ఎట్లా? విలువ అన్నది కూడా ప్రతి మనిషికి విలువ అవసరం.
మరి మీకు ఆయనతో కూడా మీకు అసలు సంస్కారం ఉన్నదా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఏం లేని ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మన మార్వాడీస్ షాపులల్లో ఎక్కడ కూడా వీళ్ళదే ఉంది, పెత్తనం వీళ్ళదే ఉంది, వీళ్ళకే బిజినెస్లు వీళ్ళకే ఉన్నాయి. మళ్ళీ డిస్క్రిమినేషన్ చేయడం ఇది ఇంతవరకు న్యాయం. దీని మీద మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా వరకు వీళ్ళందరి మీద కేసులు కూడా ఫైల్ అయినాయి, మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడడం కూడా జరిగింది. అయినా కూడా భయం అనేది లేకుండా పోయింది. దీని మీద తెలంగాణలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మోసాలు జరుగుతున్నాయో ప్రజల మీద, మరి క్యాస్ట్ పరంగా కూడా చిన్న చూపు చూడడము ఇది చాలా అన్యాయకరమైన విషయము. మరి దీని మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తమ్ముడి మీద ఏదైతే వాళ్ళు చిన్న చూపు చూసి ఎప్పుడే అంతకుముందు తెలియనప్పుడు ఏం బాగా మాట్లాడి తెలిసినాక ఆ అబ్బాయి మీద వేరేగా మాట్లాడడం ఏంటి, వాళ్ళను చూస్తేనే వేరే రకంగా చూడడము అది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అట్లా చేయకుండా అతని మీద తొందరగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. మళ్ళీ ఆయన మీద ఎవరైతే అన్నారో ఆ మాట వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ये नॉर्थ से जितना पीपल आया है, जो इतना बंदे को धंधा करने के लिए आप लोग आया है इधर, आप कर लो, हम कुछ नहीं बोल सकते, आगे बढ़ा दो। मगर ये चीज है ना, कुल विपक्ष है ना, ये कुल विपक्ष करे तो आपको भी अच्छा नहीं रहता। देश में प्रधानमंत्री मोदी आने वाले चुनावों में वर्ल्ड में लेके जा रहे हैं, हम कैशलेस जाने के लिए बोल के आप लोग क्या कर रहे हैं? इधर आके आप भी नॉर्थ लोग है ना, फिर आपके शर्म आना चाहिए। शर्म तो कैसे भी आना चाहिए। कई को बोले तो आप नरेंद्र मोदी को आप प्यार कर रहे हैं, ये कैशलेस पूरा जाना चाहिए। अपने तेलंगाना में ये पूरा नाटक बंद करो। आने वाले चुनाव में आपको जोर से हम देने के तैयार हो रहे हैं। RPI पार्टी से रामदास अठावले नायकत्व से हमको आदेश आ गया, इसीलिए मैं यही बोलने चाहता हूँ, आप लोग ये बकवास पूरा बंद करो। बंद करके आने वाले चुनाव में तेलंगाना को कैसे जाना ये लेके जाओ। कास्ट क्या है, मरते है क्या? खाना नहीं खाते कैसे? खाना कौन बना रहे? आज बना, आप बोलो। खाना हम खा रहे हैं, फिर खाना खाने के बाद हम कुछ व्याधि आ गया, दवा करने के लिए गए, ओके